హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎలాంటి కెచప్ సాసెస్ వాడకుండా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మ్యాజిక్ స్టిక్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదాను తీసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసి వాటర్తో దోశ బ్యాటర్ లాగా పల్చగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్, మైదా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను 400 గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్. పన్నీర్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న పన్నీర్ని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు వేయించాక పన్నీర్ ముక్కలను తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా పెరుగుని తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసి, కొద్దిగా సాల్ట్ వేసి, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతే, పన్నీర్ మ్యాజిక్ స్టిక్ రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.